హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక చిన్న మోటివేషనల్ కథతోటి మీ ముందుకు వస్తున్నాను. ఓకే, ఒక ఊరు పేరు ధర్మపురి. ధర్మపురి అనే ఒక ఊరిలో ధనంజయుడు అనే ఒక మహారాజు గారు ఉన్నారనమాట. ఆ మహారాజు గారు ఏం చేశారు అని అంటే రాజ్య పరిపాలన గురించి మంత్రి గారితో డిస్కస్ చేస్తూ, మంత్రి గారు నేను ఒక మాట మీకు చెప్తున్నాను, దాన్ని మీరు ఊరేగింపు చేయండి, అంటే రాజ్యంలో ఉన్న అందరికీ కూడాను దీన్ని ఎక్స్పాండ్ చేయండి అనేసి అని అన్నారనమాట. ఎలా ఎక్స్పాండ్ చేయమన్నారు అని అంటే, మీలో ఎవరైతే యోధులు ఉన్నారో మన ఆస్థాన బలయోధుడు మలయుద్ధుడు అని అంటాం కదా, మలయోధుడు అనేసి అని అంటే మన ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి రిజ్లింగ్. సో రిజ్లింగ్ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే ఆ మలయోధుడిని ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 1000 వరహాలు ఇస్తాను అనేసి అని అంటాడు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 2000 వరహాలు ఇస్తాను అని అంటాడు. మూడో ప్రైజ్ అంటే థర్డ్ ప్రైజ్ వచ్చేటప్పటికి 3000 వరహాలు ఇస్తాను అనేసి అని చెప్పేసి మీరు చాటింపు వేయండి రాజుగారు మంత్రి గారు అని రాజుగారు చెప్పారు. రాజుగారు చెప్పిన మాట మంత్రి గారు కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో మంత్రి గారికి డౌట్ వచ్చింది, ఏంటి రాజుగారు ఫస్ట్ ప్రైజ్కి 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్కి 2 వరహాలు అంటే 2000 వరహాలు. వరహాలు అంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో 1000 రూపాయలు అని తీసుకుందాం. అదే థర్డ్ కింద తీసుకున్నట్లయితే 3000 లేదా 3000 వరహాలు అనేసి అనుకున్నాం. అనుకునే డౌట్ వచ్చేసి, అయినా రాజు చెప్పినప్పుడు మనం ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి మంత్రి గారు ఏం చేశారంటే ఆ చాటింపు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి, ఒరే బాబు ప్రతి ఊరికి వెళ్ళి ఇలా మీరు చాటింపు వేయండి ఏమని. సో రాజుగారు చెప్పారు, మన రాజ్యంలో ఉన్న రాజ మలయోధుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కనుక మీరు ఓడించినట్లయితే ఫస్ట్ ప్రైజ్ 1000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2000 రూపాయలు, అదే మీన్స్ వరహాలు అని అంటున్నాం కదా అలాగా. థర్డ్ వచ్చేటప్పటికి 3000 వరహాలు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నాము అనేసి ప్రకటించండి. సో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఫాలో అవ్వండి, దానికి అటెంప్ట్ చేయండి అనేసి అని చెప్పారు. సో అటెంప్ట్ చేయమనేసి అని చెప్పేటప్పటికి చాలా మంది యోధులు వచ్చారు. యోధులు వచ్చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ రాజుగారు పొరపాటున ముందు చెప్పాల్సింది వెనక చెప్పాల్సింది ముందు చెప్పారేమో అనేసి అని చాలా మంది వాళ్ళ నేమ్స్ ఇచ్చారు. నేమ్స్ ఇచ్చేసి సో ఆ రోజు వచ్చేసింది స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసేటప్పుడు రాజుగారు మళ్ళొకసారి ఏం చేశారు అని అంటే ఇన్ఫార్మ్ చేశారు, అంటే ప్రకటన చేశారు. ఏమని, ఫస్ట్ ప్రైజ్ కింద వచ్చినట్లయితే అంటే ఆ రాజ్య మలయోధుడు ఎవరైతే ఉన్నారో అతను అంటే రిజులర్ ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యానికి వచ్చిన రిజులర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడించిన వాళ్ళకి 1000 రూపాయలు అంటే మీన్స్ 1000 వరహాలు, సెకండ్ వాళ్ళకి 2000 వరహాలు, మూడవ స్థానంలో వచ్చిన వాళ్ళకి 3000 వరహాలు అని చెప్పారు. చెప్పినాక సో మాట ఇచ్చేసాం కదా, ఓకే ఏదైతే ఏముంది, మనం థర్డ్ వచ్చినా 3000 వస్తుంది, సెకండ్ వచ్చినా 2000 వస్తుంది, ఫస్ట్ వస్తే 1000 రూపాయలు వస్తుంది, ఏదైతే ఏంటి అని చెప్పేసి ఒకతను వచ్చాడనమాట. ఫస్ట్ ఒకతను వచ్చేసి అతను ఏం చేశాడంటే, లాస్ట్ కనుక వచ్చినట్టు మనకి 3000 వరహాలు వస్తాయి కదా అని చెప్పేసి సరే వెళ్ళాడు. ఒక 2-3 సార్లు అటు ఇటు తిరిగాడు. ఓకే నేను ఓడిపోయాను అనేసి ఒప్పుకున్నాడు అనమాట. సో 3000 అంటే తనకి థర్డ్ ప్లేస్ వచ్చింది. సో సెకండ్ అతను ఏం చేశాడంటే, అసలు మరీ నేను ఏంటి కనీసం మినిమం ఎఫెక్ట్ చేయకుండా మనం చేసినట్లయితే అది ఏంటంటే నటించినట్లు అనిపిస్తుంది, కాబట్టి అట్లీస్ట్ మనం ఏం చేద్దామంటే ట్రై చేద్దాం అనేసి అని అంటే ఎట్లా అంటే ఒక 2-3 సార్లు ఫైట్ చేసినట్లు మనం ఫీల్ అవుదాము అనేసి అని చెప్పేసి అలా ఫీల్ అయ్యి ఓకే నేను ఓడిపోయాను రాజా అని చెప్తాడు. అంటే సెకండ్ ప్లేస్కి వచ్చేటప్పటికి అట్లీస్ట్ 2000 వరహాలైనా వస్తాయి కదా అనేసి అని. అయితే ఇంకొక అతను ఏం చేశాడంటే, ఇట్లా కాదు, రాజుగారు ఒక మాట చెప్పారు, ఏమిటి, అతన్ని కనుక ఓడించినట్లయితే 1000 వరహాలు అనేసి అని చెప్పారు. ఏముంది ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి మనం పార్టిసిపేట్ చేద్దాం, అయితే గెలుస్తాం లేదంటే ఓడిపోతాం. కాకపోతే ఏంటంటే నా క్యాపబిలిటీ ఏదైతే ఉందో, నా కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్గా నేను అక్కడ ప్రజెంట్ చేద్దాము అనేసి అని చెప్పేసి ఫస్ట్ అంటే మీన్స్ తర్వాత వచ్చిన అతను ఏం చేశారంటే గట్టి ఫైట్ ఇచ్చాడు ఆ రిజులర్కి. ఆ రిజులర్కి ఫస్ట్ గట్టి ఫైట్ ఇచ్చినప్పుడు అతను ఓడిపోయాడు. ఎవరు, మలయోధుడు ఎవరైతే ఉన్నారో అంటే రాజు సంబంధించిన మలయోధుడు ఎవరైతే ఉన్నారో
అతను ఓడిపోయారు. సో ఫస్ట్ ప్రైజ్ ఎవరైతే ఉన్నారో అతనికి 1000 వరహాలు వచ్చినట్లు ప్రకటించారనమాట. మంత్రి గారు వచ్చేసి ఫస్ట్ వచ్చిన అతను ఎవరైతే ఉన్నారో అతనికి 3000 వరహాలు, సెకండ్ వచ్చిన వాళ్ళకి 2000 వరహాలు, సో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి 1000 వరహాలు అనేసి అని చెప్పారు. అందరూ క్లాప్స్ 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 అని కొడుతున్నారు. సో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉన్నారు. సో ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన అతను ఏం చేస్తున్నాడు అని అంటే, ఓకే నేను ట్రై చేశాను, ఏంటి నా కెపాసిటీ ఎంతవరకు ఉంది అనేసి అని చెప్పేసి నేను ట్రై చేశాను, వాట్ ఎవర్ నేనైతే పార్టిసిపేట్ చేశాను, నేను ట్రై చేశాను, అట్లీస్ట్ నేను 1000 రూపాయలు గెలుచుకున్నాను అన్న సంతృప్తి అతని ఫేస్ లో కనిపిస్తూ ఉందన్నమాట. ఆ కనిపిస్తున్నప్పుడు రాజుగారు ఏం చేశారంటే వచ్చేసి మళ్ళీ ఏం చెప్పారు అని అంటే, నేను మీకు చెప్పాను ఫస్ట్ ప్రైజ్ అయినట్లయితే 1000 వరహాలు, సెకండ్ ప్రైజ్ అయితే 2000 వరహాలు, థర్డ్ ప్రైజ్ అయితే 3000 వరహాలు అని చెప్పాను. అయితే ఫస్ట్ వచ్చిన అతను ఏం చేశాడు అని అంటే, అతని యొక్క ఎఫర్ట్ పెట్టకుండానే థర్డ్ ప్రైజ్ లో కనుక వచ్చినట్లయితే 3000 వరహాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఎటువంటి ఎఫర్ట్ పెట్టకుండా థర్డ్ ప్రైజ్ లో తీసుకొని వెళ్ళాడు. సెకండ్ పర్సన్ ఎవరైతే వచ్చారో జస్ట్ తను ఏం చేశాడు అనేసి అని అంటే యాక్ట్ చేశాడు. సో నేను కూడాను ట్రై చేస్తున్నానని యాక్ట్ చేశాడు. సెకండ్ ప్లేస్ తీసుకున్నాడు, 2000 వరహాలు తీసుకున్నాడు. సో ఫస్ట్ అంటే థర్డ్ పర్సన్ ఎవరైతే వచ్చాడో అతని యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో, తన ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోవాలని ట్రై చేశాడు. సో నిరూపించుకోవాలని ట్రై చేశాడు కాబట్టి ఆ ప్రిజనర్ ఎవరైతే ఉన్నారంటే రాజ్యసభకు సంబంధించిన మలయోధుడు ఎవరైతే ఉన్నారో అతన్ని ఓడించాడు. అంటే తను పూర్తి ఎఫెక్ట్ పెట్టాడు కాబట్టి అతనికి నేనేం చేస్తున్నాను అంటే 1000 రూపాయలు ఇస్తున్నాను. కానీ ఈ టెస్ట్ పెట్టింది ఎందుకు అనంటే, నేను నా రాజ్యంలో ఖాళీగా ఉన్న సర్వ సైన్యాధికారి ఎవరైతే ఉన్నారో అతని కోసం అనేసి ఈ జాబ్ ఏదైతే ఉందో దీనికోసం అని నేను ఈ టెస్ట్ పెట్టాను. అయితే సర్వ సైన్యాధికారి అన్నవాడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క పూర్తి ఎఫర్ట్ పెట్టాలి. తను సైనికుల కోసం, తన రాజ్యం కోసం తన పూర్తి ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలి. సో ఫస్ట్ పెట్టాల్సింది అంటే దీని మోరల్ ఏంటి అని చెప్తే, మనము పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది ఫస్ట్ అయినట్లయితే, మనం గెలుస్తామా గెలవమా అన్నది సెకండరీ. ఓకే, సో గెలిచాము అని అంటే దేనికి, అల్టిమేట్గా నా కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని నేను పూర్తిగా పెట్టాను, నా పట్టుదల ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పెట్టాను. పెట్టడం వల్ల అది నాకు విజయాన్ని ఇస్తుందా అపజయాన్ని ఇస్తుందా అనేది సెకండరీ. కానీ నేను పార్టిసిపేట్ చేశాను, నా క్యాపబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం పెట్టాను, నా ఎబిలిటీ మొత్తం దానిపైన పెట్టాను. సో తర్వాత దైవాధీనం, దేవుడు మనకి ఏది ఇస్తే అది తీసుకుందాము అనేసి అని ఫస్ట్ వ్యక్తి అనుకున్నాడు. సో రాజుగారు ఏం చేశాడు, అతనికి సర్వ సైన్యాధికారి అనే ఆ జాబ్ ఇచ్చాడు. సో ఇప్పుడు రాజ్యంలో ఎంతమంది సైనికులు ఉన్నారో ఆ సైన్యాధికారులు సైన్యం మొత్తానికి కూడాను అధికారిగా అతను చేశాడు. అతను డబ్బులు ఏదైతే ఉందో దాన్ని చూడలేదు, కానీ దేన్ని చూశాడు అనేసి అంటే తన యొక్క కెపాసిటీ, తన యొక్క ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని పెట్టాడు. నేను ఒకటే చెప్తాను ఏంటి అనేసి అంటే, నీ పూర్తి కష్టాన్ని నువ్వు ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నావో దానిపైన పెట్టినప్పుడు నీకు ఆటోమేటిక్గా విజయం నిన్ను వర్తిస్తుంది. ఏదో పెట్టాను, ఏదో చేశాను, ఏదో నేను అందులో ఒకటిగా నేను నిలబడ్డాను అన్నది కాదు. నువ్వు ఒక్కడిగా నిలబడ్డావు కాదు, నువ్వు 1వ స్థానంలోకి వచ్చావా లేదా అన్నది కావాలి. ఆ 1వ స్థానంలోకి నువ్వు రావాలి అని అంటే నీ పూర్తి ఎబిలిటీ ఏదైతే ఉందో, నీ పూర్తి కెపాసిటీ ఏదైతే ఉందో దానిపైన పెట్టు. సో సెకండరీ ఏంటి, సో మనకు డబ్బులు ఎంత వస్తాయి, దీనివల్ల మనకు అపజయం వస్తుందా, దీనివల్ల 10 మంది ఇంకేమన్నా అంటారా, ఇవన్నీ మనకు వర్త్లెస్ అండి. మనకు వర్త్ఫుల్ ఏంటి అనేసి అంటే నీ క్యాపబిలిటీ, నీ ఎలిబిలిటీ, నీ కాన్ఫిడెన్స్ నీకు ఉన్నట్లయితే, నీ క్యాపబిలిటీ నువ్వు పెట్టినట్లయితే సో ఆటోమేటిక్గా నువ్వు విన్నర్ అవుతావు. సో ఇది నేను చెప్పే ఒక చిన్న కథ. ప్లీజ్ మీరు ఎంకరేజ్ అవుతారు అనేసి నేను ఇది మీకు చెప్తున్నాను. ముందు మీరు దయచేసి మీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీ ఎఫర్ట్ని
మీ లక్ష్యం పైన పెట్టండి. మీరు లక్ష్యం పైన మీరు గురి కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నువ్వు విజయాన్ని నువ్వు పొందుకుంటావు. సో దిస్ ఈజ్ మై స్టోరీ ఆఫ్ టుడేస్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు సైన్ అప్. బై బై మై పేరెంట్స్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము మళ్ళీ మీట్ అవుదాం విత్ అనదర్ క్లాస్ అండ్ ద మెడిటేషన్ క్లాసెస్ ఆర్ ద స్టోరీ. ఓకే, ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ కామెంట్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్లీజ్. అండ్ నేను ప్రతిసారి మీకోసం అడుగుతూ ఉన్నాను, నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ కామెంట్స్ నాకు ఇస్తారు అంటే ఈ కామెంట్స్ ఇవ్వటం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ ఎంకరేజ్మెంట్ అన్నది నన్ను పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ కామెంట్ ఇట్. ఓకే, నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సైన్ ఆఫ్ యువర్ నందన. రైట్.